హాయ్ అండి, వెల్కమ్ టు పద్మప్రియ కిచెన్. నేను ఇవాళ హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలని చూపిస్తున్నానండి. ఫస్ట్ చికెన్ తీసుకోవాలండి. దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, ధనియా పౌడర్, చికెన్ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, టర్మరిక్, ఫ్రైడ్ ఆనియన్, అలాగే కర్డ్ వేసుకోవాలండి. అవి బాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. దాంట్లోనే లెమన్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. దాంట్లో రైస్ వాటర్ పెట్టుకుంటున్నానండి. రైస్ వాటర్లోకి బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకొని దాంట్లో కూడా పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్, సాల్ట్ వేసుకొని బాగా కుక్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ వేసుకుంటున్నానండి. రైస్ ఒక 70% కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత పక్కకి నేను చికెన్ కూడా కొంచెం ఒక 50% బాయిల్ చేసుకుంటున్నానండి. అది కుక్ అయిన తర్వాత దాంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్న తర్వాత కుక్ ఒక 70% కుక్ అయిన రైస్ కూడా దాంట్లో వేసుకుంటున్నానండి. ఒక లేయర్ బాగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, అలాగే లెమన్ వాటర్, దాంట్లోనే కొంచెం నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. అది మీ ఆప్షన్ అండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. అది ఒక లేయర్ అయిన తర్వాత ఇంకోటి లేయర్ కూడా దాంట్లో కూడా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలండి. అది అయిన తర్వాత నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఒక లెవెల్ బాగా ఉంటుందండి. అది వేసిన తర్వాత దమ్ పెట్టాలండి. దమ్ పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. పెట్టిన తర్వాత బిర్యానీ ఎలా రెడీ అయింది చూడండి మీరే. బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.